సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి నియామకం అనే ఒక వార్త చూస్తున్నాం మనం. సో కమిషనర్గా 7 ముగ్గురు జర్నలిస్టులకు కూడా అవకాశం, నేడో రేపు ఉత్తర్వులు జారీ అని చెప్పేసి. సో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా అండ్ పౌర సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి నియామకం అయితే జరిగిందట. దానికి సంబంధించిన వార్త చూద్దాం ఒకసారి. ఓకే, కమిషనర్గా 7 ముగ్గురు జర్నలిస్టులకు అవకాశం, నేడు రేపు ఉత్తర్వులు జారీ. సమాచార కమిషనర్ల నియామకానికి గౌరవ ఆమోదం ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. ప్రధాన సమాచార కమిషనర్గా ఐఎఫ్ఎస్ అధికారి సీఎంఓలో పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి నియమితులైనట్టుగా సమాచారం. ఆయనతో పాటు 7 సమాచార కమిషనర్గా సిఫార్సు చేసినట్టుగా తెలిసింది. ఇందులో 3 జర్నలిస్టులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిపిఆర్ఓగా పనిచేస్తున్న అయోధ్య రెడ్డి పేరు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓ మహిళ, ఓ ముస్లిం, ఇలా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టుగా తెలిసింది. వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు 1-2 రోజుల్లో జారీ కానున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికైతే సమాచార కమిషనర్ ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి నియామకం అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు.